నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పురిటి బిడ్డను మార్చే ప్రయత్నం చేశారు వారు. మగబిడ్డకు సుప్రజ జన్మనివ్వగా మరో దంపతులకు అప్పజెప్పి వారి ఆడబిడ్డను వీరికి అప్పగించే ప్రయత్నం చేశారు. బిడ్డ చేతికి వేసిన ట్యాగ్ తీయకుండానే మార్చే ప్రయత్నం చేయడంతో వైద్యుల కుట్ర బయటపడింది. ఆసుపత్రి యాజమాన్యం కుట్రపై శ్రీనివాస్ బంధువులు ఆందోళన చేశారు. డాక్టర్ను యాజమాన్యాన్ని నిలదీశారు. సీన్లోకి టీడీపీ నేత పబ్బా సాయి వచ్చి విషయం బయటకు రానివ్వకుండా పంచాయతీ చేసి కప్పిపుచ్చే చర్యలు చేపట్టారు. మాది పాత గడపాలి అంటే వెళ్ళి మొన్న వచ్చి చేర్చారండి. అమ్మాయి తుమ్మలపేటలో ఉండింది, మా కోడలు వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికాడ ఉండింది. వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా చేర్చారండి. చేర్చారేకి మేము వచ్చి ఆపరేషన్కి వెళ్ళిపోయిందండి. ఆపరేషన్ వెళ్ళిపోయారే మేము డాక్టర్ వచ్చాడు. ఆపరేషన్ చేసి వచ్చి అబ్బాయి బాగలేదు, కండిషన్ బాగలేదు, పిచ్చి వస్తుంది, చిన్న ఆపరేషన్ చేయడానికి రాదు అన్నాడు. చెప్పారేకి మేము భయపడి ఇప్పుడు వద్దులే తర్వాత చేద్దాంలే అన్నాము సార్ అన్నాం. అంటే మళ్ళీ మరుసటి రోజు వచ్చి అబ్బాయిని ఆ నైట్ ఇచ్చేసారు. అబ్బాయిని ఇచ్చేసి మా రూమ్లో పెట్టుకుని తెల్లారి పొద్దున్నే మళ్ళీ తీసుకుపోయారండి. తీసుకుపోయి 12 గంటల దాకా ఇవ్వలేదు. 12 గంటలు ఇవ్వలేదు. తీసుకుపోయిన అమ్మాయి ఆడ ఉంది. ఇవ్వకపోతే మా పక్కన ఉంటే ఆడవాళ్ళు ఆడపిల్ల పుట్టిన అమ్మాయి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేసి ఉన్నారు మా అబ్బాయిని. వాళ్ళకి ఇచ్చేసి ఉంటే మేము మా దగ్గర వచ్చి మేము చూసేరేకి ఏంది మన అబ్బాయి లేకున్నాడు, మన పేర్లు ఉంది చేత మీద రాసి అడ్రస్ ఉంది చూసేరేకి అక్కడ పోయి అడిగాము ఏది మా అబ్బాయి ఏది అడిగితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వాళ్ళ దగ్గర వచ్చి తీసుకొచ్చి అప్పుడు మేము తప్పు అయిపోయింది అంటున్నారు. మేము ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, బంధువులు చూశారు కాబట్టి అంశం బయటకు వచ్చింది. ఒకవేళ చూడకపోయి ఉంటే ఇలాంటివి ఏమన్నా గతంలో జరిగాయా? టీడీపీ నేత ఇన్వాల్వ్ ఎందుకయ్యారు? కార్తిక్, మనం చూసాం ఏదైతే బాధితుల యొక్క బయటతో సహా ఎంత వివరంగా తెలియపరిచారు అని చెప్పి. అంటే ఒక మగ శిశువుకి జన్మనిచ్చినటువంటి దంపతులకు తమ బిడ్డను కానికుండా పక్కన ఉండేటువంటి కానిపోయినటువంటి ఆడబిడ్డను తీసుకొని వచ్చి మీ బిడ్డ అంటూ మోసం చేసేటువంటి కుట్రకు నెల్లూరు జిల్లా కావలిలో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యము ఆ రకమైనటువంటి కుట్ర పన్నింది. అయితే ఆ కుట్రను పూర్తిగా కూడా ఆసుపత్రి యాజమాన్యం తప్పిదాలను బయట పెట్టి వాళ్ళు నిలదీసి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తిగా టీడీపీ నేతగా ఉంటూ హాస్పిటల్ డైరెక్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి పబ్బా సాయి ఇన్వాల్వ్మెంట్ అవడమే కాకుండా ఆసుపత్రి యాజమాన్యం యొక్క కుట్రను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నంతో పాటు సర్దుబాటు చేసేటువంటి చర్యలకు దిగారు ఆయన. అయితే మగబిడ్డ శిశువు జన్మించి దాదాపు ఒక రోజు గడిచింది. పూర్తిగా రాత్రి ఒక 2-3 గంటల సమయం పాటు ఈ సుప్రజ అదేవిధంగా శ్రీనివాస్ దంపతుల చేత బిడ్డను ఉంచి అనంతరం బిడ్డకు ఒక కండిషన్ బాగా బిడ్డని ఒక ఐసీయూ షిఫ్ట్ చేస్తామని చెప్పి కూడా తీసుకెళ్లినటువంటి ఆసుపత్రి యాజమాన్యం వెంటనే మరుసటి రోజు ఉదయానికల్లా కూడా బిడ్డను మార్పు చేసి ఆడబిడ్డ తమకు జన్మించిందని చెప్పడం, మరోవైపు బిడ్డ చేతికి పసిబిడ్డల చేతికి ఉన్నటువంటి ట్యాగ్లు కూడా తీసుకువేయకపోవడంతో ఒకసారిగా బంధువులకు అనుమానం కలిగింది. వెంటనే ఆసుపత్రి యాజమాన్యంతో గొడవకి ఘర్షణకి వివాదానికి దిగినటువంటి పరిస్థితి. అయితే వారికి న్యాయం చేసినటువంటి టీడీపీ నేత అయితే మాత్రం ఆసుపత్రి యాజమాన్యానికి ఒత్తాసు పలకడమే కాకుండా జరిగినటువంటి కుట్రను అదేవిధంగా పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఘటనను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాన్ని చూసినటువంటి ఇటు స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోగుల తాలూకు బంధువులు అయితే మాత్రం టీడీపీ నాయకుడి పైన ఒక ఆగ్రహము మండిపాటు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్తిక్, థ్యాంక్ యూ లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.